కొత్త ఏడాదికి ఘనంగా భారత్ ఆహ్వానం. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడిన నగరాలు, నూతన సంవత్సరం వేళ భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. దేశ ప్రజలకు ప్రధాని న్యూ ఇయర్ శుభాకాంక్షలు. 2024 అందరికీ అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆకాంక్ష. ప్రజలు సుభిక్షంగా శాంతియుతంగా ఉండాలంటూ మోదీ ట్వీట్. రాష్ట్ర వ్యాప్తంగా నూతన సంవత్సర స్వాగత సంబరాలు. అర్ధరాత్రి వరకు ఉత్సాహంగా వేడుకలు, శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు. కొత్త ఏడాదికి ఇస్రో ఘన స్వాగతం. శ్రీహరికోటలో పిఎస్ఎల్వి C-58 ప్రయోగం విజయవంతం. ఎక్స్రే మూలాల అన్వేషణే ప్రధాన లక్ష్యంగా రాకెట్ లాంచ్. న్యూ ఇయర్ వేళ విషాదం. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. బొలెరో వాహనాన్ని ఢీకొన్న బైకు, 3 మృతి. జగనన్న భూరక్ష పథకం అమలు కోసం అధికారుల తంటాలు. గ్రామాల్లో రీసర్వేను బహిష్కరిస్తున్న రైతులు, పాస్ పుస్తకాలు తీసుకునేందుకు నిరాకరణ. నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబుల విధ్వంసం. మంత్రి విడుదల రజని పార్టీ కార్యాలయంపై రాళ్లు రువ్విన దుండగులు. దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయ అద్దాలు ధ్వంసం. గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హల్చల్. టీడీపీ నేతలు వెళ్తున్న కారుపై రాళ్ల దాడి. మద్యం మత్తులో కార్యకర్తల హంగామా. విశాఖలో దళిత బాలికపై గ్యాంగ్ రేప్. మైనర్ను నిర్బంధించి 10 మంది అత్యాచారం. నిందితుల కోసం పోలీసుల గాలింపు. హైదరాబాద్లో నుమాయిష్ ప్రారంభం. 45 రోజుల పాటు జరగనున్న ఎగ్జిబిషన్. 2400 స్టాళ్లతో ఉత్పత్తుల ప్రదర్శన. అయోధ్య రామ్ మందిర్కు బాంబు బెదిరింపు. ఆలయాన్ని పేల్చేస్తామంటూ పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఈమెయిల్. యూపీ సీఎం యోగిని చంపేస్తామంటూ వార్నింగ్. 13 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో త్రిష రీ ఎంట్రీ. సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. 2010లో ఖటామీఠా సినిమాలో నటించిన త్రిష